బ్రో, మొత్తం నీరు గారిపోయింది బ్రో. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. నీ దగ్గరికి వస్తాను. సో ఫ్రెండ్స్, ఈ జామ్ వచ్చేసి దాదాపు 20 నిమిషాల పైనే అవుతుంది. ఇంకా జామ్ అయితే క్లియర్ కాలేదు. చూడండి ఎట్లుందో, చిన్న చిన్నగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అన్నీ. ఎప్పుడు క్లియర్ అవుతుందో మరి, ఎప్పుడు దాటుకుంటాం మరి. కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చినామంటే రైట్ సైడ్లో కార్లో దూరేస్తున్నారు. ఎట్లా అందుకే అట్లా కాకుండా సెంటర్లో పోతున్నాము, రైట్ సైడ్లో ఎవరిని దూరనివ్వకుండా. గ్యాప్ ఇస్తే చాలు, సర్రక్కని వచ్చేస్తున్నారు. చూడండి ఎట్లున్నాయో కొండలు, కార్లు చూడండి, దుమ్ము దుమ్ము అంతా. ఎక్కడ చూసినా దుమ్మే. బండి కూడా అడిగిపోతే మొత్తం దుమ్ము కొట్టుకుపోతుంది, తెల్ల దుమ్ము అంతా. రైట్ సైడ్లో చూడండి ప్లేన్గా ఉంది రోడ్డు, బండ్లే చాలా తక్కువ, ఎప్పుడో ఒకటి వస్తున్నాయి. ఈ సైడ్ అంతా జామ్ అయిపోయింది. ఎంతవరకు ఉందో జామ్ మరి. మనం స్ట్రైట్ చూసుకున్నట్లయితే మంచుకొండలు చూడండి, పైన మంచుకొండలు అనిపిస్తున్నాయి కదా. కొండలు దాటుకొని వాళ్ళేమో మనం, లేబ్రో చూద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఇంకా రన్నింగ్లో అన్నం లేదని చూడండి ఇన్ని ఎత్తుకొని వచ్చేసినాము. కురుకుర్లు, బన్ను అన్నీ తినుకుంటూ అయితే పూర్తిగా అయితే వెళ్ళిపోవాలి ఇంకా. సో ఫ్రెండ్స్ చూడండి, బండ్లో అక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతుంది అనమాట. రైట్ సైడ్లో కొండ కనిపిస్తుంది అక్కడ. ఎప్పుడు వచ్చినా అక్కడే అయ్యేది, ఎప్పుడు వచ్చినా అక్కడే అంట. బండ్లు వచ్చేసి లైట్గా మూవ్ అవుతున్నాయి చిన్న చిన్నగా. ఏం పర్లేదు, అన్నీ మూవ్ అయిపోతే అక్కడ నుంచి స్టాప్ చేసినట్టున్నారు. ఇక్కడ నుంచి వెళ్తున్నాయి బండ్లన్నీ. ఇంకా అక్కడ నుంచి అన్ని స్టాప్ చేసినారు బ్రో, ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. అక్కడ నుంచి కొంచెంసేపు, ఇక్కడ నుంచి కొంచెం. ఇంకా మనం అయితే ఈ బేలో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మన వెనకాల చాలా జామ్ ఉన్నట్టుంది. అటుపక్క చూడండి, ఇటుపక్క చూడండి, ఇది మామూలుగా లేదు అసలు. నది ఏంది బ్రో ఇంత ఫాస్ట్గా పడుతుంది? ఇప్పుడు అంటే మధ్యాహ్నం ఎండ కదా, ఎక్కువ కరిగేసి వస్తూ ఉంటుంది, కరిగేస్తూనే ఉంటుంది మంచిగా. చిన్న చిన్న కాలువలన్నీ కలిపి పెద్ద కాలువలకు వస్తే ఎట్లా ఉంటుంది, కొట్టుకొని పోతాను అట్లా. ఎన్ని వెళ్ళివి సముద్రంలో కలిసిపోతాయి. ఫ్రెండ్స్, ఇదే అనమాట ల్యాండ్ స్లైడ్ ఏరియా. దీనివల్ల నేను నిలబెట్టేసినట్టున్నారు మొత్తం బండ్లన్నీ. టనల్ చూడండి, టనల్ కొత్తది టనల్ ఓపెన్ చేస్తున్నారు. ఈ టనల్ ఓపెన్ చేసినారంటే ఇంకా ల్యాండ్ స్లైడ్ ఎంతైనా కూడా భయం ఉండదు, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి బండ్లని. టనల్ చూడండి రెడీ అవుతుంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ అంతా అదే. సో ఫ్రెండ్స్, యువర్ బ్యాంక్ సీన్స్ అంటారు కదా, బార్డర్ మాదిరి వచ్చింది, చెక్ పోస్ట్ మాదిరి. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. రంబన్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ హే. అన్నీ చూడండి, బండ్లన్నీ చెక్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే 135 కిలోమీటర్లు శ్రీనగర్. బన్హాల్ 38, అనంతనాగ్ 76, గుల్మార్గ్ 186. మనం పోవాల్సింది శ్రీనగర్ లో బండి పెట్టేసి గుల్మార్గ్ కి పోవాలన్నమాట. గుల్మార్గ్ పోయి ఎంజాయ్ పండుగ. ఇది కూడా ల్యాండ్ స్లైడ్ ఏరియా లాగా ఉంది. ఏమంటే చైన్స్ వేసేసిన నెట్ అంటే వాలీబాల్ నెట్ అనుకున్నారు. మళ్ళీ ఇనపది కంచా, మామూలుగా ఉండదు మరి. ఓరేని చూడండి ఎంతవరకు జామ్ అయిందో, అంతా జామే బండ్లు ముందు పక్క అంతా. ఏం బ్రో మళ్ళీ నిలబెట్టేసారా? గాడి రుక్కుగా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పైన మొత్తం వచ్చేసి నెట్టు మాదిరి అనమాట. ఇది కంచా, ల్యాండ్ స్లైడ్ కాకుండా ఎట్లా వేసారు చూడండి. మొత్తం రైట్ సైడ్ మొత్తం కొండ కాబట్టి మొత్తం వేసినారు అనమాట. పూర్తిగా ఇనుప కంచా వేసేసి రాడ్లు అయితే కొట్టేసినారు లోపలికి చూడండి. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చే నది చూడండి ఎంత బాగున్నది అసలు. మొత్తం పారుతుంది అనమాట. నీళ్ళు వచ్చేసి చల్లగా ఉంటాయి. ఇదంతా నది. బండి వచ్చేసి ఇక్కడ పెట్టేసాము. ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి. ఆడి వరకు మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది క్లియర్ అయిపోతే బయలుదేరిపోదాం. సో ఫ్రెండ్స్ పూర్తిగా 1 అవర్ అయితే వేస్ట్ అయిపోయింది ఇక్కడే.
ఏం బ్రో మొత్తం నీరు గారిపోయింది బ్రో. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇంట్రెస్టే పోయింది. కాశ్మీర్కి వెళ్తున్నాం ట్రాఫిక్ జామ్ అయితే. అంటే మామూలే కొద్ది రన్ అవుతానంటే ఊపు ఉండాలి. ఎట్లా ఉండాలి? మనమే ఎట్లా అయిపోతే ఎట్లా? వాళ్ళు చూసేవాళ్ళు ఇంకా ఇది అయిపోతారు. కమాన్ బై అయితే ఏం నిలబడి పిచ్చి ఎక్కిపోయింది. కుర్కుర బయటలో చూడండి తిని ఆడ వేసినాము. బయట వేయకూడదని మెంటల్ ఎక్కిపోయింది. మొత్తం అయిపోయింది అనమాట ఫుల్. ఇప్పుడు హుషారు వస్తుంది బండికి. లేవు పోయి కొట్టు. టనల్ వచ్చింది బ్రో, మళ్ళీ టనల్ వచ్చింది. ఇట పోతే మనిషికి ఊపు వస్తుంది, లేదంటే ఇంకా కొంచెం డల్ అయిపోతారు అనమాట. కొత్త టనల్ ఓపెన్ అయింది. వెళ్ళిపోయినాం టనల్లోకి. టనల్లో కుమ్ముడు. ఏంది బ్రో ఏంది ఇది? బండ్లు చూడండి, టనల్లో కూడా ఓవర్టేక్ చేస్తున్నాడు. మస్తు సైకో ఉన్నట్టున్నాడు. సైకోలు ఇప్పుడు గ్రిల్ చూస్తే ముందర చూడండి ఎట్లా ఏంది బ్రో ఇది? ఏంది బ్రో చిన్న టనల్ అయిపోయింది అప్పుడే. జస్ట్ ఒక 100-150 మీటర్స్ ఉంటుంది అంతే. చాలా చిన్న టనల్. ల్యాండ్ స్లైడర్స్ ఎక్కువ ఉండడం వల్ల అందుకోసమే టనల్స్ ఎక్కువ ఉంటాయి అంతే. మళ్ళీ చూడండి అక్కడ నుంచి ఇక్కడికి అనమాట టనల్ అది. అబ్బా ఏంది బ్రో ఆడ చూడు బ్రో, కొంచెం కేరళ అన్నట్టుంది. కేరళ వైబ్స్ వచ్చేస్తున్నాయి. స్టెప్పులు ఉంది బ్రో. ఇప్పుడు కూడా ఆ రోడ్ ఓపెన్ లోనే ఉంది. ఏమో మరి అని ఏ మాట చెప్పుకోవాలి. చూడండి లెఫ్ట్ సైడ్ లో ఎట్లుందో. వావ్ అన్నేలాగా ఉంది. కొండలన్నీ ఎక్కుకుంటూ పోతున్నాం. చూడు బ్రో ఇల్లు ఎట్టేసినారు గుడిసె మాదిరి. చూడు ఆడ ఒక ఇల్లు ఉంటే 1 కిలోమీటర్ పైన ఒక ఇల్లు ఉంది. ఎట్లుంటారు బ్రో ఆడ? రికార్డు. కానీ ప్రతి ఒక్క ఇంటికి ఒక రూట్ ఉంటుంది అనుకుంటా. ఆడ చూడు బ్రో ఎంత బాగుంది ప్రశాంతంగా. ఎవడు కొట్టుకుని చచ్చిపోయినా కూడా పట్టించుకోరు. హ్యాపీగా ఉండిపోవచ్చు. ఎట్లనే కానీ ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా అయితే కొంచెం చాలా ఇబ్బంది. కొంచెం మళ్ళా టన్నల్ చూడండి. పాత రోడ్డు అది కింద ఉంది కదా, కింద కనిపిస్తుంది మీకు. పాత ఇది 4వ టన్నల్ బ్రో. నేను చూసినంత వరకు. నువ్వేనా చూసినా తెలియదు. నేను రాత్రి రోడ్డు చూసిన. ఇది 6వ టన్నల్ అయితే చూడండి. సిమెంట్ తో కుమ్మేసినారు మొత్తం. మనం ఇంకా జమ్మూ రోడ్ రాలే. జమ్మూ రోడ్ లో వచ్చింటే ఇట్లాంటివి ఇంకా ఎన్ని వస్తాయో. ఎంత బాగుంది టన్నల్ ఇది. ఇది కూడా చిన్న టన్నల్ లాగే ఉంది. ఇదే పౌలు ఉన్నట్టుంది బ్రో టన్నల్లో. పైన బొక్కలు ఉంటాయి లైట్లే. చిన్న టన్నల్ కూడా. ఇది కూడా చిన్నదే. ముందు పక్క వెళ్తారు కనిపిస్తుంది. వెహికల్ నిలబెట్టారు. ఎవరో ఆ పక్క నుంచి లారీ వచ్చింది. మేము ఇప్పుడైతే ఆగిపోతాం. మేము కూడా అట్లా వెళ్తామంటే ఆ బొక్కలు నిలబడిపోవాలి మళ్ళీ. అర్రే నా ఒక్కళ్ళు ఒక్కరు సర్దుకోరు బ్రో. వచ్చానంటారు ఈ బాబాయిలు. ఇలా సద్ది మూటలు కింద పడతాయి. అన్ని నిలబెట్టేసి ఎవడో మేము పోవాలని వస్తుంది వీళ్ళ వల్ల అంతా. ఏ బాబాయ్ నికాల్తో గాడి చలో పోలీస్ బాబాయ్కి ఫోన్ కర్తూంగా. ఆపోజిట్ లో వచ్చారు వాళ్ళకి. మన వాళ్ళకు షుగర్ ఎక్కువ బ్రో, ఏం చేయలేము. చలో అది బయట చూసుకొని మీ సంసారం ఏమున్నాయా. ఈ సొరంగాలలో చూడొద్దు. చూడు ఎన్ని బ్రో వాళ్ళ వల్ల ఎంత ట్రాఫిక్ ఉంది అప్పుడే. వెనకాల చూడు, మన వెనకాల ఎంత అయిందా. అదే ఆడ బండి వస్తుంది మన సైడ్. నేను సైడ్ రావాలను కొంచెం కూడా ఇంకిత జ్ఞానం ఉండదు బ్రో. గుర్రం వస్తుంది బ్రో. గుర్రాలు ఒకటి ఎక్కించేద్దాం బ్రో. ఏం స్వామి పొగలేపుతున్నారు బ్రో. గుర్రం వాళ్ళ కాస్ట్లీ గుర్రాలు అవి అంతేమో.
రేసు రాదు. రేసు గుర్రం. మస్తు రేసు గుర్రం అంటే గుర్తొచ్చింది బ్రో. ఈరోజు April 8 అల్లు అర్జున్ బర్త్డే ఈరోజు. మన చూడండి ఎట్లున్నాయి టర్నింగ్స్, మామూలుగా లేవు అసలు. ఇట్లా తిప్పడం అట్లా తిప్పడమే సరిపోతాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎక్కి పోవాలి మనము. మామూలు పాత రోడ్డు వచ్చేసి ఇట్లా ఎక్కిపోతాయి. మనం టనల్లో దూరిపోతున్నాం కాబట్టి ఎక్కే బాధ లేదు. బ్రో. మనం డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఒకటి సైటు. కింద వెళ్ళిపోయి వాళ్ళు మటుకు చుట్టూ వెళ్తున్నారు చూడు. మళ్ళీ ఈడ జామ్ పెట్టేట్టు ఉన్నారు సైకోలు. ఈ డోర్ వేసుకోలే బ్రో, వెనక్కి వచ్చేస్తాడు. పట్టుకుంటారు అట్లా గాలి అన్నీ. సిగరెట్ తాగేది. స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ బ్రో. అన్నా కూడా తాగేసి వస్తారు బ్రో, ఏం చేసేది. తాగని తాగే వాళ్ళని ఆపలేం కదా మనం. తాగే వాళ్ళు ఆగిపోతే సచ్చే వాళ్ళని ఆపలేం కదా అన్నల్లా. తాగే వాళ్ళని ఆపలేం. చూడండి మళ్ళా టనల్ వచ్చింది. వస్తూనే ఉన్నాయి టనల్స్. ఎన్ని టన్నలు బ్రో. ఇదొక టనల్. సో ఫ్రెండ్స్, కోతి చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి లోయ ఎంత ఉంది అది. ఈ నుంచి పడితే ఏమన్నా ఉంది అసలు ఏమి లే. అసలు ఒక ముక్క కూడా దొరకదు, మనిషి దొరకదు, ఏం దొరకదు. చూడండి ఎంత ఉందో అసలు. ఓ మై గాడ్. ముందర చూపియడా చూడండి. చూడు ఈ నుంచి ఇంక ఇట్లా వెళ్ళిపోయిందంటే బండి ఇంకా అంతే. ఏడ పడుతుందో ఆ నీళ్ళలో పోయి పడుతుంది బండి. బా ఏం టర్నింగ్లు, ఏం డేంజరస్ ఉన్నాయి. కాదు, థ్రిల్లింగ్ ఉంది బ్రో. ఆ పక్క తిరిగే వాళ్ళు మన సైడ్లో ఇట్లా ఇట్లా కట్లు కొడతాడు చూడు. ఇక్కడికి రావాలా కట్లు కట్టాలి. ఇట్లా దాకా పిలుచుకోరాలా. ఏం ఆడపోయి పడతారు అంతే, లేటే ఉండదు. చూడండి ఎట్లున్నాయి లొకేషన్లు. చూస్తా అంటే కళ్ళు జిగేలు ఉంటున్నాయి. ఓ మై గాడ్ అని. నేను ఎప్పుడు ఇంతగా ఎక్సైట్ అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత లోయని చూడడం నా లైఫ్లో ఫస్ట్ టైం. మా ఆర్మీ వాళ్ళు బ్రో QRT గన్నులు చూడే ఉన్నాయో దుర్దుర్ అని ఇడిచేస్తారటే, వెళ్ళిపోతాయి గుండెల నుంచి బయటికి. వాళ్ళ స్టే చేసేదాన్ని క్యాంపులో వాచ్ చేస్తా అంటారు మొత్తం. ఎవడన్నా టెర్రరిస్టులు వస్తున్నారా ఏం కదా. చూడండి ఈడు చూడండి అసలు. ఏం లొకేషన్లు అబ్బా. ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క వజ్రం లెక్క. బండ్లు ఆపేసినట్టున్నారు బ్రో ఆపోజిట్ వచ్చేటి. ఒక బండి కూడా రారా చూడు. ఇంత డేంజరస్ ఉన్నాయండి. మొత్తం ల్యాండ్ స్లైడ్ అయినాయి అన్నమాట ఇక్కడ బ్రో. ఎర్రసమైన మొక్క బ్రో పైన. చూడండి ఇక్కడ పంచర్ బంక్ ఉంది. ఏమన్నా తన పంచర్ బంకులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. అదే ఏం పోతాం. ఎవరికన్నా అయితే ఏం లేదు, అందరినీ ఏడ పడిపోయినారు కూడా తెలియదు. ఇంకా ఇసి పెట్టాల్సిందే అసలు. చూడు ఏం పోతాను జనాలు వేసుకొని. అదే నాకు భయం లేదు బ్రో. నాకే పక్కన కూర్చుంటే చూడండి ఇది చూడండి. స్టీరింగ్ కంట్రోల్ తప్పయ్యో ఏమో ఒకటి అయిపోయి వెళ్ళిపోయినారంటే. వరల్డ్ కప్ పట్టుకున్నాడు పట్టుకోండి అమ్మ. ల్యాండ్ స్లైడింగ్ చూడండి, ఇదంతా ల్యాండ్ స్లైడింగ్. ఎంత అయిందంటే బ్రో ఏముంది బ్రోడా, నీళ్ళు వాటర్ ఫాల్స్ అద్భుతం బ్రో.
స్నానం చేసేద్దామా? లారీ పెట్టండి, ఇది లారీ ట్యాంకర్ పెట్టినారు బ్రో. ట్యాంకర్ నింపుతా అన్నారు. అదే చూడండి ఏముంది నైట్ అంటే అద్భుతాలు ముందు ముందు ఇంకా చాలా చూపిస్తాము, వెయిట్ చేయండి. సెకండ్ ఒక అద్భుతం. అందుకే మొత్తం రికార్డ్ చేసి పారేస్తున్నా. స్టోరేజ్ కూడా అందుకే ఫుల్గా పెట్టేసుకొని వచ్చినా. ఈ దెబ్బతో కాశ్మీర్ చూసినోడు మొత్తం చూసేయాల. అది చూడండి ఎట్లా వాటి లొకేషన్, వాటి సీనరీ. బాబా ఏం లోయలు బ్రో, ఇది లోయ అంటే తక్కువ ఏంది కథ. మళ్ళీ సుమ్మని ఎక్కుతున్నాయి. మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ అంతా నది అనమాట, రైట్ సైడ్ అంతా కొండలు. చూడండి చూడండి బ్రో, ఆడ పోయి కట్టుకున్నాడు. ఈడ చూడు బ్రో, పైన ఉండే ఇల్లులు. చూడండి ఎంత డేంజరస్గా ఉన్నాయి రోడ్స్ కూడా, చాలా డేంజరస్గా ఉన్నాయి. అది ఘాట్ రోడ్ బ్రో. జస్ట్ మిస్ తగిలేదు. అయినది గాడిదేమో, గుర్రం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. గాడిద లెక్క ఉంది. సేమ్ అచ్చం గాడిద లెక్క ఉంది. అది నేను గాడిద అనుకున్నాను, గుర్రం అంటాం. ఇది మళ్ళీ అన్న కొడతా వద్దు బాబా. చూడండి బ్యాక్ సైడ్ చూడండి ఎట్లున్నాయి లొకేషన్, అసలు మామూలుగా లేవు. వాహనాలను అరచేతిలో పట్టుకొని వచ్చినట్టుంది ఇక్కడికి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చాలా డేంజరస్ ఉన్నాయి రోడ్స్. ఏంటి బ్రో మమ్మల్ని ఇడి తీసుకొచ్చి చంపడానికి? ఇది చూడండి అసలు కూలిపోయి మొత్తం ఇడిచిపెట్టేసినాడు ఇటాచిని కూడా. అంతే అట్లుంటుంది. అందులో డ్రైవర్ ఉన్నాడో పోయినాడో తెలియదు మరి. ఓమ్మా చూడండి అంగళ్ళు అన్నీ ఉన్నాయి. ప్రో రైడర్ చూడు, చెట్లు ఎంత పెద్దటో బ్రో. ఓ రెని